వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో హౌ టు సెగ్రిగేట్ అండ్ డిస్పోజ్ బయోమెడికల్ వేస్ట్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మ్యాక్సిమం నర్సింగ్ స్టూడెంట్స్ క్లినికల్స్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఏదో ఒక ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. ప్రొసీజర్ చేసిన తర్వాత వేస్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఆ వేస్ట్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి అండ్ ఎలా డిస్పోజ్ చేయాలో ఇనీషియల్ డేస్లో చాలామందికి తెలియదు. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. లేదంటే మనం వేయాల్సిన డస్ట్బిన్లో కాకుండా వేరే డస్ట్బిన్లో వేయడం వల్ల ఇంకొకరిని కూడా మనం సఫర్ చేసిన వాళ్ళం అవుతాం. సో వేస్ట్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి, ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అసలు ఫస్ట్ బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటి? బయోమెడికల్ వేస్ట్ ఆర్ హాస్పిటల్ వేస్ట్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ వేస్ట్ containing infectious or potentially infectious materials generated during the treatment of humans or animals as well as during research involving biologics. సో బయోమెడికల్ వేస్ట్ అన్నా లేదంటే హాస్పిటల్ వేస్ట్ అన్నా ఏంటంటే ఏదైనా మనం పేషెంట్కి ప్రొసీజర్ చేసినప్పుడు జనరేట్ అయ్యే వేస్ట్ని మనం బయోమెడికల్ వేస్ట్ అంటాం. అది ఏదర్ హ్యూమన్స్కి ట్రీట్ చేసేటప్పుడైనా, యానిమల్స్కి ట్రీట్ చేసేటప్పుడైనా, లేదంటే ఏమైనా బయోలాజికల్స్తో రీసెర్చ్ చేస్తున్నప్పుడు జనరేట్ అయిన వేస్ట్ అయినా, ల్యాబొరేటరీ వేస్ట్ అయినా, సో ఈ వేస్ట్ అన్నిటిని మనం బయోమెడికల్ వేస్ట్ అని పిలుస్తాం అనమాట. Biomedical waste management is the process of handling, treating and disposing of waste generated by healthcare facilities. సో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే హాస్పిటల్లో జనరేట్ అయిన వేస్ట్ లేదంటే ల్యాబొరేటరీస్లో జనరేట్ అయిన వేస్ట్ని హ్యాండ్లింగ్ చేయడం, నథింగ్ బట్ సెగ్రిగేట్ చేసి వాటిని ట్రీట్ చేసి అండ్ డిస్పోజ్ ఆఫ్ చేయడమే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గోల్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బయోమెడికల్ వేస్ట్ కెన్ బీ ఇన్ బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫార్మ్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఇంక్లూడ్ ఈ బయోమెడికల్ వేస్ట్ బోత్ సాలిడ్ ఫామ్లోనే ఉంటుంది అండ్ అలాగే లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుంది. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వేస్ట్ షార్ప్స్ సచ్ యాజ్ నీడిల్స్, లాన్సెట్స్, సిరింజెస్, స్కాల్పెల్స్ అండ్ బ్రోకెన్ గ్లాస్. వేస్ట్ షార్ప్ అంటే కొన్ని నీడిల్స్ కానీ, లాన్సెట్స్ కానీ, సిరింజెస్ కానీ, స్కాల్పెల్స్ కానీ, బ్రోకెన్ గ్లాస్ కానీ ఇవన్నీ కూడా వేస్ట్ షార్ప్ అనమాట. నెక్స్ట్ హ్యూమన్ వేస్ట్ లేదంటే హ్యూమన్ టిష్యూస్ ఆర్ ఐడెంటిఫియబుల్ బాడీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎపెండెక్టమీ జరిగింది. ఎపెండెక్టమీలో అపెండిక్స్ని రిమూవ్ చేసేస్తారు, అది హ్యూమన్ వేస్ట్ అనమాట. నెక్స్ట్ యానిమల్ టిష్యూస్ అండ్ వేస్ట్ ఫ్రమ్ వెటర్నరీ హాస్పిటల్స్. సో యానిమల్ టిష్యూస్ నథింగ్ బట్ వెటర్నరీ హాస్పిటల్స్ నుండి జనరేట్ అయ్యే వేస్ట్. నెక్స్ట్ యూజ్డ్ బ్యాండేజెస్, డ్రెస్సింగ్స్, గ్లౌస్ అండ్ అదర్ మెడికల్ సప్లైస్. ఇంకా లిక్విడ్ వేస్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్, ల్యాబొరేటరీ వేస్ట్. సో ఇవే అనమాట బయోమెడికల్ వేస్ట్ యొక్క ఎగ్జాంపుల్స్. టైప్స్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ వచ్చేసి the World Health Organization has categorized biomedical waste into 8 categories. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 8 కేటగిరీస్లో బయోమెడికల్ వేస్ట్ని డివైడ్ చేసింది. దే ఆర్ ఇన్ఫెక్షియస్ వేస్ట్, ఎనీ బయోమెడికల్ వేస్ట్ దట్ ఈస్ ఇన్ఫెక్షియస్ ఆర్ కంటామినేటెడ్. సో ఏదైతే వేస్ట్ దట్ కెన్ లీడ్స్ టు డిసీజ్ అనమాట, దాన్ని ఇన్ఫెక్షియస్ వేస్ట్ అంటాం. నెక్స్ట్ షార్ప్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, నీడిల్స్ కానీ, స్కాల్పెల్స్ కానీ, బ్రోకెన్ గ్లాస్ కానీ, రేజర్స్ కానీ ఇవన్నీ కూడా షార్ప్ వేస్ట్. నెక్స్ట్ pathological waste, body part of humans or animals including tissues, fluids or blood. pathological waste వచ్చేసి సో హ్యూమన్ బాడీ నుండి కానీ యానిమల్స్ నుండి కానీ జనరేట్ అయిన వేస్ట్ని pathological waste అంటారు. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ వేస్ట్ అంటే అన్యూజ్డ్ డ్రగ్స్ కానీ, మెడిసిన్ కానీ, క్రీమ్స్ కానీ ఏవైతే ఎక్స్పైర్ అవుతున్నాయో లేదంటే ఎక్స్పైర్ అవ్వనివి కూడా వీటిని ఫార్మాస్యూటికల్ వేస్ట్ అంటారు. నెక్స్ట్ జీనోటాక్సిక్ వేస్ట్, టాక్సిక్ డ్రగ్స్ అండ్ హజార్డస్ టాక్సిక్ వేస్ట్. ఏవైతే టాక్సిక్ డ్రగ్స్ లేదా హజార్డస్ టాక్సిక్ వేస్ట్ ఉంటాయో వాటిని జీనోటాక్సిక్ వేస్ట్ అంటారు. నెక్స్ట్ రేడియో యాక్టివ్ వేస్ట్, ఎనీ వేస్ట్ కంటైనింగ్ పొటెన్షియల్లీ రేడియో యాక్టివ్ మెటీరియల్స్. సో రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కలిగి ఉన్న వేస్ట్ని రేడియో యాక్టివ్ వేస్ట్ అంటారు. నెక్స్ట్ కెమికల్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఫ్రమ్ మెషిన్స్, బ్యాటరీస్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఈజ్ కెమికల్. సో మెషిన్స్ నుండి కానీ, బ్యాటరీస్ నుండి కానీ ఏదైతే కెమికల్ ఉంటుంది కదా దాన్ని మనం ఆ కేటగిరీని మనం కెమికల్ వేస్ట్ కింద కేటగరైజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ జనరల్ ఆర్ అదర్ వేస్ట్, ఇంకా ఆల్ అదర్ నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే హార్మ్ఫుల్ కాదో ఆ వేస్ట్ని మనం జనరల్ లేదా అదర్ కేటగిరీలో వేస్తారు. సో కేటగిరీస్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు. కేటగిరీ నెంబర్ 1 హ్యూమన్ ఎనటామికల్ వేస్ట్. దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఇన్సినరేషన్ లేదా డీప్ బరియల్ చేస్తారు. కేటగిరీ నెంబర్ 2 యానిమల్ వేస్ట్, ఇన్సినరేషన్ లేదా డీప్ బరియల్ చేస్తారు. కేటగిరీ నెంబర్ 3 మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజికల్ వేస్ట్, లోకల్ ఆటోక్లేవింగ్, మైక్రోవేవింగ్, ఇన్సినరేషన్ ఈ ప్రాసెసెస్ చేసి కేటగిరీ నెంబర్ 3ని మేనేజ్ చేస్తారు లేదా ట్రీట్ చేస్తారనమాట ఆ వేస్ట్ని. కేటగిరీ నెంబర్ 4 వేస్ట్ షార్ప్స్, disinfection by chemical treatment, autoclaving, microwaving and mutilation or shredding.
Category number 5, discarded medicines and cytotoxic drugs, incineration or destruction and drug disposal in secured landfills. Category number 3, solid waste. సాలిడ్ వేస్ట్ని ఇన్సినరేషన్ లేదా ఆటోక్లేవింగ్ మైక్రోవేవింగ్ చేస్తారనమాట. కేటగిరీ నెంబర్ 7, సాయిల్డ్ వేస్ట్. డిస్ఇన్ఫెక్షన్ బై కెమికల్ ట్రీట్మెంట్, ఆటోక్లేవింగ్, మైక్రోవేవింగ్ అండ్ మ్యూటిలేషన్, ట్రేడింగ్. కేటగిరీ నెంబర్ 8, liquid waste. Disinfection by chemical treatment and discharge into drains. Category number 9, incineration ash, disposal in municipal landfill. Category number 10, chemical waste, chemical treatment and discharge into drains for liquids and secure land for solids. ఈ విధంగా 10 categories of biomedical waste ఉంది. సో అండ్ అలాగే వాటి ట్రీట్మెంట్ లేదా డిస్పోజల్ ఎలా చేయాలో ఈ బాక్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే సెగ్రిగేషన్ ఆఫ్ హాస్పిటల్ బయోమెడికల్ వేస్ట్. సో హాస్పిటల్లో జనరేట్ అయ్యే వేస్ట్ని మనం ఎలా సెగ్రిగేట్ చేస్తాం. ఎక్కడైనా హాస్పిటల్లో గ్రీన్ బిన్ చూసినట్లయితే దాంట్లో ఎలాంటి వేస్ట్ వేయాలంటే జనరల్ వేస్ట్, కిచెన్ వేస్ట్ కానీ, పేపర్స్ కానీ, టిష్యూస్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, క్యాన్స్ కానీ. సో టిష్యూస్ వచ్చేసి టిష్యూస్ మీద ఏదైనా బ్లడ్ అంటింది అనుకోండి, ఆ బ్లడ్ అంటింది మళ్ళీ గ్రీన్ బిన్లో వేయకూడదు. నెక్స్ట్ మీరు హాస్పిటల్లో రెడ్ బిన్ చూస్తే ఇన్ఫెక్టెడ్ ప్లాస్టిక్స్ అంటే సిరంజెస్ కానీ, గ్లౌస్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ దీంట్లో వేస్తారనమాట. మీరు ఎల్లో బిన్ చూస్తే ఎల్లో బిన్లో ఇన్ఫెక్టెడ్ వేస్ట్ చేయాలి అంటే సాయిల్ లేదా ఎనటామికల్, కెమికల్, లిక్విడ్, సైటోటాక్సిక్, ల్యాబొరేటరీ వేస్ట్, ఎక్స్పైర్డ్ అండ్ డిస్కార్డెడ్ మెడిసిన్ ఎల్లో బిన్లో వేస్తారనమాట. అంటే నథింగ్ బట్ కాటన్కి బ్లడ్ అంటిన, గాజ్ పీసెస్కి బ్లడ్ అంటిన, సో ఏదైతే ఇన్ఫెక్టెడ్ వేస్ట్ ఉందో, ఇన్ఫెక్ట్ అయిన వేస్ట్ ఉందో, ప్లాస్టిక్ కానిది ఇన్ఫెక్ట్ అయిన వేస్ట్ ఉందో దాన్ని మనం ఎల్లో బిన్లో వేస్తాం. నెక్స్ట్ బ్లూ బిన్లో ఏం వేస్తామంటే గ్లాస్వేర్ అనమాట. లైక్ అంటామికల్ వైల్స్ కానీ, అలాగే ఇంప్లాంట్స్ కానీ, మెటాలిక్ ఇంప్లాంట్స్ కానీ, గ్లాస్వేర్ మెటీరియల్స్ కానీ, సో ఏదైతే బ్రేకబుల్ ఐటమ్ ఉంటుందో దాన్ని బ్లూ బిన్లో వేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పంక్చర్ ప్రూఫ్ కంటైనర్. దీంట్లో షార్ప్ వేస్ట్ వేస్తాం అంటే నీడిల్స్ కానీ, స్కాల్పెల్స్ కానీ, కట్ గ్లాసెస్ కానీ, సో ఇవన్నీ వేస్తాం అన్నమాట. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఈ వీడియో చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయండి ఏ వేస్ట్ని ఏ బిన్లో వేస్తున్నారో, సో దట్ మీకు కూడా ఇది హాస్పిటల్స్లో యూజ్ అవుతుంది వేస్ట్ని సెగ్రిగేట్ అండ్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు బయోడిగ్రేడబుల్ వేస్ట్ని గ్రీన్ బిన్లో వేస్తున్నారు. అండ్ అలాగే కంటామినేటెడ్ ప్లాస్టిక్ ఐటమ్స్ లైక్ గ్లౌస్ కానీ, సిరింజెస్ కానీ, ప్లాస్టిక్ వాటిని కంటామినేటెడ్ ప్లాస్టిక్స్ని రెడ్ బిన్లో వేస్తున్నారు. ఎల్లో బిన్లో వచ్చేసి మనకి కంటామినేటెడ్ గాజ్ పీసెస్ వేస్తున్నారు, ఏదైతే సాయిల్డ్ అయి ఉన్నాయో వాటిని. గ్లాస్వేర్ ఐటమ్స్ విచ్ ఇస్ బ్రేకబుల్ ఐటమ్స్ వాటిని కూడా, అంబ్యూల్స్ని, వైల్స్ని బ్లూ బిన్లో వేస్తున్నారు. సో ఫైనల్లీ షార్ప్ వేస్ట్ని లైక్ నీడిల్స్ని వాటిని పంక్చర్ ప్రూఫ్ కంటైనర్లో వేశారు. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డిస్పోజ్ ఆఫ్ ద బయోమెడికల్ వేస్ట్ అనమాట. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. అండ్ అలాగే మన ఛానల్లో అదర్ ప్లేలిస్ట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.